ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 8వ భాగం. ద్వాదశాదిత్య నామాలు, సూర్యపూజన, వ్రతోద్యాపన గురించి తెలుసుకుందాం. శతానిక మహారాజా సూర్య మహత్యాన్ని శ్రీకృష్ణుడు ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు. ఏ మాసంలోనైనా శుక్ల సప్తమి గ్రహణం లేదా సంక్రాంతికి ఒకరోజు ముందు ఒకమారు అవిష్యాన్నమును భుజించి సాయంకాలం శ్రద్ధగా ఆచమనం చేసి అరుణదేవునికి ప్రణామం చెయ్యాలి. ఆ తరువాత ఇంద్రియాలన్నింటినీ అదుపులో పెట్టుకొని సూర్యదేవునికి వీలైనంత ఎక్కువసేపు ధ్యానించి ఆ రాత్రి నేలపై కుశదర్భలను పరుచుకొని శయనించాలి. మరునాడు ప్రాతర్వేళనే మేల్కొని విధిపూర్వకంగా స్నాన సంధ్యాదులను ముగించి ఇదివరకే మనం చెప్పుకున్న ఓం కఖోల్కాయ స్వాహ అనే మంత్రాన్ని జపించి సూర్యభగవానుని పూజించాలి. అగ్నినే సూర్యతాపంగా భావించి హోమవేదిని చేసుకొని సంక్షిప్తంగా హవన తర్పణాలు చెయ్యాలి. కుశలను గాయత్రి మంత్రంతో ప్రోక్షించి పూర్వాగ్ర ఉత్తరాగ్రాలలో విసరాలి. తరువాత పాత్రలన్నింటినీ శుద్ధి చేసి దర్భలను వేసి ఉంచాలి. ఈ రకంగా పవిత్రీకరించబడిన అన్ని వస్తువులపై మంత్రజల ప్రోక్షణ చెయ్యాలి. నేతిని హోమాగ్నిలో కరిగించి ఉత్తరం వైపు ఉన్న పాత్రలో ఉంచి తరువాత మండుతున్న ఉల్ముఖంతో పర్యగ్నికరణ చేస్తూ నేతిని 3 మార్లు ఉత్ప్లవనం చేయాలి. శృవాదులను దర్భతో శుచిపరిచి అగ్నిలో సూర్యదేవుని తలుచుకుంటూ కుడి చేతిలో పెట్టుకొని మూలమంత్రాన్ని జపిస్తూ హవనం చేయాలి. ఇక్కడ యోగశాస్త్రంలో చెప్పబడిన మనోయోగపూర్వక మౌనధారణ చేస్తూనే అన్ని క్రియలను సంపన్నం అయ్యేలా చూసుకోవాలి. పూర్ణాహుతి తర్పణాల అనంతరం బ్రాహ్మణులకు మంచి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణలు ఇవ్వాలి. వరుణ నామకుడైన సూర్యుని మాఘసప్తమి నాడు పూజించాలి. అలాగే క్రమంగా పాల్గొనంలో సూర్య చైత్రంలో, వైశాఖంలో ధాత, జ్యేష్ఠంలో జ్యేష్ఠంలో ఇంద్ర, ఆషాఢంలో రవి, శ్రావణంలో సభ, భాద్రపదంలో యమ, ఆశ్వయుజంలో పర్జన్య, కార్తీకంలో త్వష్ట, మార్గశిరంలో మిత్ర, పుష్యంలో విష్ణు అనే పేర్లతో పూజించాలి. మిగతా అన్ని పురాణాల్లో చైత్రంతో మొదలుపెట్టి పూజించవలసిన సూర్యనామాలు ఇలా ఉన్నాయి. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, వర్జన్య, అంశ, భగ, త్వష్ట, విష్ణు. ఈ విధంగా 12 నెలల్లో 12 పేర్లతో ఆయనను పూజిస్తే ఏడాదిలో ప్రతిరోజు పూజ చేసిన ఫలం వస్తుంది. పైన చెప్పిన పద్ధతిలో 1 సంవత్సరం పూజ చేసి రత్న ఖచ్చిత సువర్ణ రథాన్నొక దానిని 7 గుర్రాలతో తయారు చేయాలి. రథ మధ్యంలో బంగారు కమలంపై రత్నభూషాలంకృతమైన సూర్యనారాయణ్ణి బంగారు మూర్తిని ప్రతిష్ఠించాలి. రథానికి ముందు సారథి బొమ్మని పెట్టాలి. తరువాత 12 సూర్యనామాలను 12 బ్రాహ్మణులలో ఆరోపించుకొని 13వ బ్రాహ్మణుని ముఖ్యాచారునిగా సాక్షాత్ సూర్యనారాయణ మూర్తిగా భావించుకొని వారందరికీ పూజ చేసి ఆచార్యునికి రథ, ఛత్ర, భూమి, గోవులను సమర్పించాలి. మిగిలిన 12 మంది బ్రాహ్మణులకు రత్నాభరణాలు, వస్త్రాలు, దక్షిణ 12 గుర్రాలు సమర్పించి చేతులు జోడించి, బ్రాహ్మణ దేవతలారా, ఈ సూర్యవ్రత ఉద్యాపన తరువాత సూర్యవ్రతం చేయడానికి సామర్థ్యం నాలో లేకపోయినా దానిని దోషంగా పరిగణించవలదు అని ప్రార్థించాలి. బ్రాహ్మణులు, ముఖ్యాచార్యుడు కూడా ఏవమస్తు అని యజమానిని దీవిస్తారు. సూర్యభగవానుడు నీకు ప్రసన్నుడగుగాక. ఏ కోరికతో ఈ వ్రతం చేశావో అది సంపూర్ణంగా సిద్ధించాలి కాక. సూర్యనారాయణుడు అట్లు చెయ్యుగాక
అని కూడా ఆశీర్వదిస్తారు. అప్పుడు అంధులకు అనాథులకు అన్నదానం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడంతో వ్రత సమాప్తి కాగలదు. ఈ సప్తమి వ్రతం చేసినవాడు 100 యోజనాల పొడవు వెడల్పులు గల రాజ్యానికి పాలకుడవుతాడు. ఈ వ్రత ఫలితంగా 100 ఏళ్లకి పైగా నిష్కంటకంగా రాజ్యపాలన చేయగలడు. ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీ రాజపత్ని కాగలదు. రాగి రథంతో పేదవాడైన వారెవరైనా ఈ వ్రతం చేస్తే 80 యోజనాల పొడవు వెడల్పులు గల రాజ్యానికి రాజవుతాడు. పిండితో చేసిన రథాన్ని పూజానంతరం దానం చేసినవాడు 60 యోజనాల రాజ్యానికి పాలకుడవుతాడు. వీరందరికీ చిరాయువు, రోగరహిత, సర్వసుఖ సహిత జీవనం కలుగుతాయి. ఒక కల్పం పాటు సూర్యలోక నివాసము, అనంతరము రాజజన్మ అబ్బుతాయి. భౌతిక శక్తి పోగా మానసికంగానే సూర్యవ్రతం చేయగలిగిన వానికి జీవితమంతా ఏ రోగము రాకుండా సుఖంగా గడుస్తుంది. వానికి ఏ ఆపదలు కలగవు. పుత్ర, ఈ మొత్తం విజ్ఞానమంతా నాకు సూర్యనారాయణు చేతనే స్వయంగా అందించబడింది. తొలిసారిగా నీకే చెబుతున్నాను. ఈ వ్రతాన్ని చేయడం వల్ల నేను సహస్ర సంఖ్యలో పుత్రులను పౌత్రులను పొందాను. దైత్యులను జయించాను. దేవతలను వశం చేసుకున్నాను. నా ఈ సుదర్శన చక్రంలోని శక్తి ఆయనదే. ఆయన యొక్క నిత్య జప ధ్యాన పూజాదులను చేయుట చేత నేను లోక పూజ్యుడనైనాను. నీవు కూడా మనస్సు, వాణి, కర్మలతో సూర్యుణ్ణి ఆరాధించు. నీకు వివిధ సుఖాలు ప్రాప్తిస్తాయి. ఈ వ్రత విధానమును శ్రద్ధగా విన్నవానికి కూడా పుత్ర పౌత్ర ఆరోగ్య లక్ష్మి సూర్యలోక గమనాదులు ప్రాప్తిస్తాయి. సాంబ, మరొక మాట విను. మాఘశుక్ల పంచమి నాడు ఏకభుక్త వ్రతము, షష్ఠి నాడు నక్త వ్రతము చెయ్యాలి. రక్తచందనం, గన్నేరు పూలు, గుగ్గిల ధూపం, పాయసాది నైవేద్యాలతో మాఘం నుండి 4 నెలల దాకా స్వామి పూజ చేయాలి. ఆత్మశుద్ధికై గోమయ మిశ్రిత జలంతో స్నానం చేస్తూ ఉండాలి. జ్యేష్ఠము నుండి 4 మాసాల పాటు శ్వేతచందనం, తెల్లపూలు, నల్లని అగరు ధూపము, ఉత్తమ నైవేద్యాలతో సూర్యునికి అర్పణ వ్రతం చేయాలి. తరువాత వ్రతి పంచగవ్యాలను తిని బ్రాహ్మణులకు గొప్ప భోజనాలు పెట్టించాలి. ఆశ్వయుజాది 4 మాసాల్లో అగస్త్య పుష్పాలు, అపరాజిత ధూపము, బెల్లం, మిఠాయిలు, చెరుకు రసము సూర్యభగవానునికి సమర్పించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించి వ్రతి ఆత్మశుద్ధి కొరకై కుశ జలంతో స్నానం చెయ్యాలి. ఆ రోజుకి కుశోదకాన్ని తాగాలి. వ్రత సమాప్తి నాడు అనగా మాఘసప్తమి నాడు రథాన్ని దానం చేయడమే కాదు, రథోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మహాపుణ్యదాయిని అయిన ఈ సప్తమినే రథసప్తమంటారు. మహాసప్తమని కూడా అంటారు. ఆ రోజు ఉపవాసం చేసేవానికి కీర్తి, ధన, పుత్ర, ఆరోగ్య, కాంతి, విద్యాదులు ప్రాప్తిస్తాయి. రాజా, శ్రీకృష్ణుని ఉపదేశానుసారం శాంభుడు సూర్యారాధన చేసి రోగముక్తుడైనాడు. సూర్యరథం భ్రమణ వైశిష్ట్యం. మునివర, సూర్యనారాయణుని రథయాత్ర ఏ విధంగా చేయాలి? రథాన్ని ఎట్లు తయారు చేయాలి? మృత్యులోకంలో కూడా దీని ప్రసక్తి ఉంటుందని విన్నాను. అది ఎలా సాధ్యపడింది? అడిగాడు శ్రోత. చెప్పసాగాడు పురాణ జ్ఞాన ప్రదాత. ఓ శతానిక మహారాజా, ఒకప్పుడు సుమేరు పర్వతంపై పర్యటిస్తున్న వేళలో పరమశివుడు బ్రహ్మని సూర్యనారాయణుడు ఎటువంటి రథంలో భ్రమణం చేస్తాడని అడిగితే బ్రహ్మ ఇలా చెప్పాడు. 1 చక్రం, 3 నాభులు, 5 అరలు, స్వర్ణమయములై కాంతివంతాలై 8 బంధాలు, 1 నేమిలను కలిగి ఉండి 10,000 యోజనాల పొడవు వెడల్పు ఉండే బంగారు రథంపై సూర్యుని పయనం సాగుతుంది. రథం యొక్క ఉపస్థ కంటే ఈశాదండం 3 రెట్లు పెద్దది. దీనిపై సారథి అరుణుడుంటాడు. ఇతడే అనూరుడు. ఈ రథము ఇక్కడ పురాణంలో జూవా అనే మాట వాడబడింది. బంగారంతో చేయబడి ఉంటుంది.
ఆ వాయువేగంతో పోగలిగే 7 తెల్ల గుర్రాలు, సంస్కృత ఛందస్సులు, 5 ఋతువులు, ఆరాలు, ఊచలు. ఆరాలు అంటే ఊచలు, నేమి 6వ ఋతువు. ఇలా విశ్వంలో ఉండేవన్నీ ఈ రథంలో సంకేత రూపంలో ఉన్నాయి. రథంతో వెళ్ళే ప్రముఖులు 2 నెలలకొకసారి మారుతుంటారు. చైత్ర వైశాఖ మాసాల్లో ధాత, ఆర్యముడని ఆదిత్యులు, పులస్త్య, పులహ, ఋషులు, కండక, వాసుకీనిలు, నాగులు, నారద తుంబురులను, గంధర్వులు, క్రతుస్థల, పుంజిక, స్థలలను, అప్సరసలు, రథకృత్న, రథౌజులను, యక్షులు, హేతి, ప్రహేతులను, రాక్షసులు రథంతో వెళ్తారు. అదే క్రమంలో మిత్ర, వరుణులు, అత్రి, వశిష్ఠులు, తక్షక, అనంతులు, మేనక, సహజన్యులు, ఆహాహ, ఊహూహులు, రథస్వాన, రథచిత్రులు, పౌరుషేయ బంధులు జ్యేష్ఠ ఆషాఢాలలో వెళతారు. శ్రావణ భాద్రపద మాసాలలో ఇంద్ర, వివస్వతులను, ఆదిత్యులు, అంగీర, భృగు ఋషులు, ఏలాపర్ణ, శంఖపాలులను, నాగులు, ప్రలోచన దుందుకలను, అచ్చరలను, భాను, ధురంధరులను, గంధర్వులు, సర్ప, బ్రాహ్మణులను, రాక్షసులు, శ్రోత, అపూరణులను, యక్షులు రథంతో వెళ్తారు. ఆశ్వీజ కార్తీక మాసాలలో పర్జన్య, పూషలను, ఆదిత్యులు, భారద్వాజ, గౌతమ ఋషులు, చిత్రసేన, వసురుచులనే గంధర్వులు, విశ్వావచి, గురుతాచీలను, అప్సరసలు, ఐరావత, ధనుంజయ, నాగులు, సేనాజిత, సుషేనులనే యక్షులు, ఆపవాత నామకులైన రాక్షసులు రథం వెంట వెళతారు. మార్గశిర పుష్య మాసాలలో అంశు, భగలను, ఆదిత్యులు, కశ్యప, క్రతు ఋషులు, మహాపద్మ, కర్కోటక నాగులు, చిత్రాంగద, అరణయులను, గంధర్వులు, సహస్యలను, అప్సరసలు, తార్క్ష్య, అరిష్టనేమిలను, యక్షులు, మరలా వాత రాక్షసులు రథం వెంట ఉంటారు. మాఘ పాల్గొనాల్లో పూష, జిష్ణు, ఆదిత్యులు, జమదగ్ని, విశ్వామిత్ర ఋషులు, కాద్రవేయ, కంబలాశ్వతర, నాగులు, ధృతరాష్ట్ర, సూర్యవర్చులను, గంధర్వులు, తిలోత్తమ, రంభ, ఇంకా సేనజిత, సత్యజిత నామకులు, యక్షులు, బ్రహ్మోపేత, యజ్ఞోపేతులను, రాక్షసులు సూర్యుని రథంతో వెళతారు. బ్రహ్మదేవుడు రుద్రదేవునితో ఇంకా ఇలా వివరిస్తున్నాడు. దేవతలందరూ తమ అంశలను వివిధ అస్త్ర శస్త్రాలలో పెట్టి సూర్యదేవునికిచ్చారు. అందరూ ఆయన రథంతో పాటు తిరుగుతూ ఉంటారు. ఆ రథం వెంట వెళ్ళని ఆకాశ చెరులు లేరు. ఈ సర్వదేవమయ సూర్యనారాయణ మండలాన్ని బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ స్వరూపమని, యజ్ఞికులు యజ్ఞస్వరూపమని, భగవద్భక్తులు విష్ణు లేదా శివ స్వరూపమని విశ్వసిస్తారు. దేవగణాలు తేజస్సుతో, ఋషులు స్తుతులతో, గంధర్వులు గానంతో ఆయనను ప్రార్థిస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ రథం ముందు సాగుతుంటారు. వాళ్ళ కిల్లులను ఋషిగణము ఉన్నవారు సూక్ష్మరూపులు 60,000 మంది మునులు వారు ఎల్లప్పుడూ రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. మహావైభవంతో సాగే సూర్యరథం పరిసరాల్లో వీరే కాక ఇంకా దివస్పతి, స్వయంభువులు, రథానికి ముందు భర్గుడు, కుడివైపు పద్మజుడే, ఎడంవైపు కుబేర, వరుణులు, దక్షిణ ఉత్తరాల్లో వీతిహోత్రుడు హరి రథం వైపు ఉంటారు. రథానికి పీఠంలో భూమి మధ్యలో ఆకాశం, కాంతిలో స్వర్గం, జెండాకర్రలో దండం, ధ్వజాగ్రంపై ధర్మం, పతాకంలో బుద్ధి, వృద్ధి, స్త్రీలు ఉంటాయి. సూర్యనారాయణ స్వామియే లోక బాంధవుడు. ఆయన కిరణాలే లోకాలను చంద్రుని వెలిగిస్తాయి. తన కిరణాలతో భూరసాన్ని పానం చేసి వర్షాన్ని ఇచ్చేది ఆయనే. ఈ వృష్టి నుండియే ఔషధాలు ప్రాప్తమవుతున్నాయి. వర్షం వల్లనేగా జనము ప్రతివర్షం బ్రతికేది.
ఒక చక్రపు రథంలో కూర్చునే ఆయన ఒక రోజులో సప్తద్వీపాలను సముద్రాలతో సహా వెలిగించి వస్తాడు. 360 మార్లు జరుగుతుంది ఈ భ్రమణం. ఒక సంవత్సరానికి యమరాజు నగరి సంయమనిలో సూర్యోదయం అవుతుంటే, అమరావతిలో మధ్యాహ్నం, వరుణ నగరి యగు సుఖలో అర్ధరాత్రి, సోమనగరి విభలో సూర్యాస్తమయం ఒకే మారు జరుగుతాయి. ఏ ప్రాంతానికైనా సూర్యోదయమయ్యే దిక్కే తూర్పు, సూర్యుడు అస్తమించే దిశ పడమర. ఒక ముహూర్త కాలంలో భూగోళంలో 30వ భాగాన్ని సూర్యుడు ఆక్రమిస్తాడు. ప్రతిరోజు ప్రతి కేచరుడు, ప్రతి దేవత సూర్యుని పూజిస్తారు. బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు రాత్రి అంతం కాగానే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుణ్ణి పూజిస్తారు. ముఖ్యంగా ఈ విషయాన్ని బ్రహ్మ రుద్రునికే చెబుతున్నాడు. అయినా మనమిద్దరము అని కాకుండా బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు అనడం మనకి అర్థం కావడం కోసం. విభిన్న ఋతువుల్లో విభిన్న వర్ణాలు, సూర్య మహిమ గురించి తెలుసుకుందాం. సూర్యభగవానుని మహత్యాన్ని ఇంకా చెప్పాలని కోరాడు శివుడు. చెప్పసాగాడు బ్రహ్మ. ఈ చరాచర త్రిజగత్తులకు మూలం శ్రీ సూర్యనారాయణుడే. దేవతలు, అసురులు, మానవులు మున్నగు జాతులన్నీ ఆయన నుండే పుట్టినాయి. ఇంద్ర, చంద్ర, రుద్ర, బ్రహ్మ వంటి దేవతలందరినీ వెలిగించేది సూర్య తేజమే. అగ్నిలో విధిపూర్వకంగా వేసే ఆహుతులన్నీ ఆయననే చేరుకుంటాయి. సృష్టి కూడా ఆయనలోనే చివరకు విలీనమవుతుంది. సూర్యుడు లేకుంటే క్షణ, ముహూర్త, దిన, రాత్రి, పక్ష, మాస, ఋతు, అయన, వర్ష, యుగాది కాలగణనే ఉండదు. కాల విభాగం లేకుంటే విశ్వమే లేదు. ఆయన వసంత ఋతువుల్లో వసంత ఋతువు అనే మాట తప్పు. కపిలవర్ణాన్ని గ్రీష్మంలో, బంగారు రంగుని శరదృతువులో, పాండువర్ణాన్ని హేమంతంలో, రాగి రంగుని శిశిర ఋతువుల్లో రక్తవర్ణాన్ని పొంది ప్రకాశిస్తాడు. ఈ ఋతువులు మారి కనిపిస్తే అరిష్టమే. సూర్యుడు నల్ల రంగులోకొస్తే జగత్తు మిగలదు. ఆ సమయ తామ్రవర్ణం సేనాపతిని చంపుతుంది. పీతవర్ణం రాజకుమారునికి, శ్వేతవర్ణం రాజపౌరోహితునికి మారకాలు, చిత్రవర్ణం చోరభయ కారకం. ఈ వర్ణాలు కనబడగానే వర్షం కురిస్తే మాత్రం ఏ అరిష్టము జరగదు. సూర్యాభిషేకం, రథయాత్ర. బ్రహ్మ ఇంకా వివరిస్తున్నాడు. సుమంతుడు శతానికునికి చెబుతున్నాడు. నిజానికి సూర్యుని రథయాత్రని, ఇంద్రోత్సవాన్ని లోక కళ్యాణం కోసం బ్రహ్మయే ఏర్పాటు చేశాడు. ఏ ప్రాంతంలో వీటిని చేస్తారో ఆ ప్రాంతం కరువు రక్కసి కూరల్లో చిక్కుకోదు. చోర భయం కూడా ఉండదు. మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుని ప్రతిమను శ్రద్ధగా నేతితో స్నానం చేయించాలి. అలా చేయించిన వాడు బంగారు విమానంలో అగ్నిలోకం వెళ్ళి చిరకాలం సుఖిస్తాడు. చిత్రాన్నము, చక్కెర, పరమాన్నము సూర్యునికి అర్పించిన వాడు బ్రహ్మలోకం చేరుతాడు. సూర్యునికి ప్రతిరోజు భక్తిపూర్వకంగా నేతితో అభ్యంగన స్నానం చేయించిన వానికి పరమోత్తమ పరమగతి ప్రాప్తిస్తుంది. పుష్య శుక్ల సప్తమి నాడు వేదమంత్రాలు చదువుతూ పవిత్ర జలంతో సూర్యునికి స్నానం చేయించాలి. సూర్యాభిషేక వేళ ప్రయాగ, పుష్కర, కురుక్షేత్ర, నైమిష, పృథూదక, గోకర్ణ, శోన, బ్రహ్మవర్త, కుశావర్త, బిల్వక, నీల, పర్వత, గంగాద్వార, గంగాసాగర, కాలప్రియ, మిత్రవన, భాండీరవన, చక్రతీర్థ, రామతీర్థ, త్రివేణి, సింధు, చంద్రభాగ, నర్మద, విశాస్య, తాపి, వేత్రావతి, గోదావరి, కృష్ణ, శతద్రు, పుష్కరిణి, సరయు, కౌశికి మున్నగు తీర్థాలను, నదులను, సముద్రాలను స్మరించుకోవాలి. ఇలా 1 నెల చేయాలి. మాఘ కృష్ణ సప్తమి నాడు మంగళ కళాశాలలతో వితానాదులతో సుశోభితమైన చతురస్రాకారంలో గట్టి ఇటుకలతో నిర్మింపబడిన వేదికపై సూర్యనారాయణుని స్థాపించి హవనం
హవనం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వేద పఠనం చేయించి రకరకాల నృత్య గీత వాద్యాదులతో ఉత్సవాన్ని జరపాలి. తరువాత మాఘశుద్ధ చవితి నాడు అయాచిత వ్రతం చేయాలి. పంచమి నాడు ఒక మారే భోజనం చేయాలి. షష్ఠి నాడు రాత్రి మాత్రమే భోంచెయ్యాలి. సప్తమి నాడు ఉపవాసం చేసి హవనం బ్రాహ్మణులకి భోజన దానం చేయాలి. అందరికీ దక్షిణలిచ్చి పౌరాణికుని ఘనంగా సన్మానించాలి. తరువాత రత్నజటితమైన సువర్ణ రథంలో సూర్యుని ఉంచి మందిరం ఎదురుగానే నిలిపి ఆ రాత్రంతా ఉత్సవాలు చేయించి జాగారం చేయాలి. మాఘ శుక్ల అష్టమి నాడు రథయాత్ర సాగించాలి. రథానికి ముందు బాజాలు, నృత్య గీతాలు, మంగళ వేద ధ్వని ఉండాలి. రథం ముందు నగరానికి ఉత్తర దిశలో పయనించి క్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ దిశల వైపు తిరగాలి. ఈ ప్రకారంగా రథయాత్రను సాగించడం వల్ల రాజ్యంలో అన్ని ఉపద్రవాలు దూరమవుతాయి. పాలకుడు యుద్ధ విజేత అవుతాడు. ప్రజలు, పశుగణాలు ఆరోగ్యంతో వర్ధిల్లడం జరుగుతుంది. రథయాత్రలో పాలు పంచుకున్న వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ప్రతిమను ప్రతిష్ఠిత ప్రదేశం నుండి తీసి రథంలో పెట్టడం, మళ్ళా మందిరంలో పెట్టడం పద్ధతి కాదు కదా అని శివుడు అడగగా సూర్యభగవానుడే నిరంతరం మన కోసమై భ్రమణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిమను కదిలించడంలో దోషం లేదని చెబుతూ బ్రహ్మ సూర్య రథయాత్రని ఇంకా ఇలా వివరించసాగాడు. బంగారం, వెండి లేదా ఉత్తమ దారువుతో అతిశయ దార్ఢ్యముతో రమణీయమైన రథాన్ని నిర్మించి దానికి సలక్షణ సుశీలలైన ఆకుపచ్చని గుర్రాలను పూంచాలి. భగవానుని ప్రతిమను రథంపై ప్రతిష్ఠించాక ఈ గుర్రాలను పూంచి వాటిని బ్రహ్మాండంగా కుంకుమ పువ్వు ఆభరణాలు, వింజామరలు మున్నగు వాటితో అలంకరించాలి. ముఖ్యంగా ఈ రథాన్ని సిద్ధం చేశాక బ్రాహ్మణులతో పాటు దీనులకు, అంధులకు, అనాథలకు సంతుష్టికర భోజనం పెట్టి దక్షిణలివ్వాలి. వ్యక్తిత్వంతో పని లేకుండా ప్రతి వ్యక్తిని సంతోషపెట్టాలి. రథయాత్ర స్వరూపంలో మనకు ప్రసాదించబడిన ఈ సూర్య మహాయాగానికి వచ్చిన వారెవ్వరూ నిరాధారణకో మరి దేనికో బాధపడి ఆకలితో వెనుదిరిగి పోరాదు. అలా ఒక్కరు పోయిన నిర్వాహకులకు పాపం చుట్టుకుంటుంది. వారి పితరులు అధోగతి పాలవుతారు. ఇక క్రింది మంత్రాలను చదువుతూ దేవతలకు పదార్థాలను సమర్పించాలి. బలిం గృహ్ణాతి మే దేవ ఆదిత్య వసవస్తత మరతో ఠాస్విన్నౌ రుద్రాః సుపర్ణ ప్రసన్నగాగ్రహ అసురాయాతు ధనాచ్చ రతస్య యాస్తు దేవతాః దిక్పాలా లోకపాలచ్చయే చ విఘ్న వినాయక జగత్తః స్వస్తి కుర్యంతు ఏ చ దివ్యా మహర్షయాః మా విఘ్నం మాచయే పాపం మాచమే పరిపంక్తినః సౌమ్యా భవంతు తృప్తాచ్చ దేవా భూతగణాస్తతా. ఈ మంత్రాలు చదువుతూ బలి ఇస్తూ వామదేవ్యం పవిత్రం మానస్తోకం రథం తరం అను వేద పాఠాలను పఠించాలి. తరువాత పుణ్యాహవాచనంతో మంగళ వాయిద్య ధ్వనులతో సుందర సమతల మార్గంలో రథాన్ని తీసుకువెళ్ళాలి. గుర్రాలు దొరకకపోతే మంచి ఎద్దులను కానీ బలిష్ఠులైన పురుషులను కానీ వినియోగించవచ్చు. శుద్ధాచరణులు వ్రతులు నైన 30 మంది కానీ 16 కానీ బ్రాహ్మణులు మందిరస్థమైన ప్రతిమను మిక్కిలి సావధానంగా తెచ్చి రథంలో స్థాపించాలి. సూర్యభగవానుని ప్రతిమ కిరువైపులా సంజ్ఞాఛాయలను స్థాపించాలి. వీరికే రాజ్ఞి, నిక్షుబాలని పేర్లున్నాయి. సంజ్ఞను సంధ్య అని కూడా అంటారు. స్వామికి కుడివైపు ఛాయని, ఎడమవైపు సంజ్ఞని ఉంచాలి. సారథి చేతిలో సువర్ణ దండాన్ని, రథంపై సువర్ణ దండాలంకృతమైన ఛత్రాన్ని ఉంచాలి.
ధ్వజాన్ని, దానికి సప్తవర్ణాల్లో 7 పతాకాల్ని అమర్చాలి. సారథి స్థానంలో శ్రద్ధాభక్తులున్న బ్రాహ్మణుని కూర్చోబెట్టాలి. ముందుగా ఉత్తర ద్వారం వద్దకు రథాన్ని కొని వచ్చి అక్కడ ఒక రోజుంచి పూజించాలి. నవమి రోజున రథాన్ని తూర్పు వాకిలి వైపు, తరువాతి దినమున దక్షిణ ద్వారం వద్దకు, ఆ తరువాతి రోజు పశ్చిమ ద్వారానికి గొంపోవాలి. ప్రతి ద్వారం వద్ద ఒక్కొక్క రోజుంచి ఉత్సవం చేయాలి. తరువాతి రోజు నగర మధ్యమ ప్రాంతానికి రథాన్ని తీసుకువచ్చి నిలిపి పూజను, ఉత్సవాన్ని జరిపించాలి. దీపమాలికలను ప్రజ్వరింపచేయాలి. బ్రాహ్మణులకు దానాలిచ్చి భోజనాలు పెట్టాలి. ఆ తరువాత అక్కడి నుండి మందిరంలోనికి రథాన్ని తీసుకురావాలి. ఒక పగలు ఒక రాత్రి రథంలోని ప్రతిమను ఉంచాలి. మరునాడు సూర్యభగవానుని ప్రతిమను రథం నుండి దింపి గొప్ప వైభవంతో పూజలు, ఉత్సవాలు చేస్తూ నినాదాలిస్తూ మందిరంలో స్థాపించాలి. ఈ రకంగా సప్తమి నుండి త్రయోదశి దాకా రథయాత్రను జరిపించాలి. చతుర్దశి నాట స్వామిని మందిరంలో పునఃప్రతిష్ఠించాలి. ఈ రథయాత్రను చేయించిన చోట సుఖశాంతులు వర్ధిల్లుతాయి. భక్తి శ్రద్ధలు పొంగారగా పాల్గొన్న జనులకు ఎటువంటి విఘ్న బాధలు ఉండవు. రథయాత్ర ఫలం. బ్రహ్మ శివునితో ఇంకా ఇలా చెప్పసాగాడు. సూర్య రథయాత్రను తాను శ్రద్ధాభక్తులతో ఏర్పాటు చేసి ఇతరుల చేత కూడా చేయించేవాడు. పరార్థ వర్షాల పాటు అంటే బ్రహ్మదేవుని ఆయువులో సగం కాలం సూర్యలోకంలో నివసించగలడు. అతని కుటుంబంలో రోగాలు కానీ దరిద్రులు కానీ ఉండరు. సూర్యదేవుని అభ్యంగనానికి నేతిని, అనేక రకాల తిలకాలని సరఫరా చేసేవానికి సూర్యలోక ప్రాప్తి లభిస్తుంది. గంగాది పుణ్య నదీ జలాలతో సూర్య ప్రతిమకు స్నానం చేయించిన వరుణలోకం ప్రాప్తిస్తుంది. ఎర్రటి చిత్రాన్నము, బెల్లము నైవేద్యం పెట్టి సూర్యుని ఆరాధించిన వానికి ప్రజాపతి లోకం ప్రాప్తిస్తుంది. భక్తిపూర్వకంగా సూర్యదేవునికి స్నానం చేయించి పూజ గావించిన వారు సూర్యలోకంలో నివసిస్తారు. సూర్యుని ఆయన రథంపై పెట్టి రథం వెళ్ళే మార్గాన్ని పవిత్రం చేసి పుష్పతోరణ పతాకాదులతో అలంకరించు వారికి వాయులోక నివాస ప్రాప్తి ఉంటుంది. నృత్య గీతాదులతో బృహదుత్సవం చేయించిన వారికి సూర్యలోక నివాస ప్రాప్తి ఉంటుంది. సూర్యుని రథంపైకి వచ్చాక జాగరం చేసి కీర్తించే పుణ్య వ్యక్తికి నిరంతర ఆనందానుభవం కలుగును. సూర్యభగవానునికి ఉత్సవ సేవాదులకు మనుష్యులను ఏర్పాటు చేసిన వానికి ఇక్కడ అన్ని కోరికలు తీరగా అక్కడ సూర్యలోక ప్రాప్తి కలుగును. ఒకమారు సూర్యరథ యాత్రను చేయించిన మరుసటి సంవత్సరం అవే తిథుల్లో చేయించాలి. ఏ కారణంగానైనా ఆ ప్రాంతంలో ఆ యాత్ర జరగకపోతే మళ్ళా 12 దాకా అక్కడ మాత్రం చేయరాదు. యాత్ర ఏర్పాటు చేసినవాడు స్వర్గంలో ఇంద్ర సాయుధ్యాన్ని పొందుతాడు. రథయాత్రకి విఘ్నం కలిగించినవాడు మందేహ రాక్షస జాతిలో పుడతాడు. ఆషాఢ, కార్తీక, మాఘ పున్నమిల నాడు ఉపవసించి సూర్యుని పూజించిన వారికి సద్గతులు కలుగుతాయి. ప్రపంచానికి స్వయంగా కనబడి అనుగ్రహించడానికే సూర్యదేవుడు రథయాత్ర బయలుదేరుతాడు. ఆ సమయంలో మనం చేసే పూజలను ఆయనే స్వయంగా అందుకుంటాడని బ్రహ్మ శివునితో చెప్పాడు. రథసప్తమి మహిమ. మాఘశుక్ల సప్తమి నాడు ఉపవాసం చేసి గంధాది ఉపచారాలతో సూర్యపూజను గావించి ఆ రాత్రి ఆయన ప్రతిమ వద్దనే శయనించాలి. సప్తమి నాటి ఉదయం ప్రాతకాలం నుండే పద్ధతిగా పూజనాచరించి ఉదారంగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలా 1 ఏడాది పాటు ప్రతి సప్తమి నాడు చేస్తూ కృష్ణ పక్షాలలో తదినాడు ఏకభుక్తం చవితినాడు నక్తవ్రతం పంచమి నాట అయాచిత వ్రతం అంటే ఎవ్వరిని అడగకుండా వారే తమంత తాము వచ్చి అన్నం పెడితే తినడం. షష్ఠి నాడు పూర్తిగా ఉపవాసం. సప్తమి నాడు పారాయణ చేయాలి. తరువాత రథయాత్రను జరపాలి. ఈ మాఘసప్తమి అత్యుత్తమ తిథి.
ఈరోజు పాప హరణార్థమై సూర్యదేవుని తలుచుకొని చేసే స్నాన హోమ దాన పూజాది సత్కర్మలకు సాధారణ ఫలానికి 1000 రెట్లు ఫలం వస్తుంది. ఈ రథయాత్రను గూర్చి విన్నా చదివినా బ్రహ్మహత్యాపాతకం వంటి మహాపాపాలు కూడా నశిస్తాయని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి ఏగగా శివుడు కూడా తన గమ్యం వైపు బయలుదేరాడు. శతానికుడు సూర్యభగవానునికి తమ పట్ల గల అనుగ్రహాన్ని ఇలా నెమరు వేసుకున్నాడు. మునీంద్ర, మాపై ఆయనకు గల అనుగ్రహాన్ని ఏమని చెప్పను, ఎంతని చెప్పను. మా పితామహులకు యుధిష్ఠిరుల వారికి అక్షయపాత్రను దయచేశాడు. వారు వనంలో కూడా బ్రాహ్మణులను ఋషులను సంతుష్టపరిచి పుణ్యాత్ములైనారు. దేవతలు, ఋషులు, సిద్ధులు, మానవులు ఆయనను ఆరాధించి తరిస్తూనే ఉన్నారు. వారి ద్వారా నేను ఆయన మహత్యాన్ని వింటూనే ఉన్నాను. ఆయన ఉదయించుట వల్లనే ప్రపంచం ప్రాణవంతం చైతన్యవంతం అవుతుంది. ఆయన చేతుల నుండి బ్రహ్మ విష్ణువులు లలాటం నుండి శివుడు ఉద్భవించారని విన్నాను. అయినా తనివి తీరలేదు. సూర్యభగవానుని ప్రసన్నం చేసుకునే ఉత్తమ మంత్ర స్తోత్ర రహస్య విద్య వ్రతాదులను వినగోరుతున్నాను. ఆయన కీర్తన ద్వారా జిహ్వను ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను. రత్నాలకు మేరు పర్వతం, ఆశ్చర్యాలకు ఆకాశం, తీర్థాలకు గంగా ఆశ్రయమైనట్లుగానే సర్వదేవగణాలకు ఆశ్రయం సూర్యభగవానుడేనని కూడా విన్నాను. ఆయన యొక్క ఉపాసనను ఇంకా వినాలని అనుకుంటున్నాను.